ఎవరు మీరు? మేడం గారు వస్తున్నారు, మాట్లాడకండి. మేడం గార్లా? ఎవరికి మేడం గార్లు? మాట్లాడొద్దన్నామా? రెడ్ కార్పెట్ స్వాగతం. సమయానికి చెంచమ్మ గారు కూడా లేకుండా పోయారు. లేకపోతే ఇద్దరిని 4 పీకేది. అత్తయ్యా, చెప్పు రేఖ. మనం టిఫిన్ చేసే ముందు చిన్న ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏం చేయాలో చెప్పు రేఖ. మా ఆయన డాన్స్ చేయాలి. ఓయ్, ఏంటే నిన్నేదో డాన్స్ చేయమన్నట్టు తెగ గింజుకుంటున్నావు? అత్తయ్య చేయమని చెప్పు. అలాగే ఉండు. ఒరే కార్తికేయ, అమ్మాయి ముచ్చట పడుతుంది గాని డాన్స్ చెయ్యి. చేయండి సార్, లేకపోతే మేడం గారికి కోపం వస్తుంది. ఏ పాట పెట్టమంటారు మేడం? చంద్రముఖిలో రారా ఆ పాట పెట్టు. అలాగే మేడం. ఆగాగు. అత్తయ్య, డాన్స్ చేయడానికి ఎంత కావాలో అడగమనండి. 1,00,000, 2 లక్షల, 3 లక్షల, పోనీ 5 లక్షల? సే రేఖ,
సార్ మా మేడం గారిని ఓసే గీసే అంటే బాగుండదు. అక్క ఏంటి జగదీశ్వరి ఇదంతా కొంచెం ఓవర్ అనిపించడంలా? 40 కోట్లున్న వాళ్ళు ఇలాగే ఉంటారా చెప్పు? ఏదోలే జగదీశ్వరి, ఇది ముచ్చట పడుతుంది. అయితే మీరు డాన్స్ చేసి మీ కోడలు ముచ్చట తీర్చండి. ఓసే అక్షర, ఏంటి అక్షర అన్న దాంట్లో తప్పే ఉంది? ఈవిడికంటే సిగ్గులేదు. పెద్దదానివి. మేడం, అందరికీ డబ్బుండొచ్చు, కానీ దాన్ని ఖర్చు చేయడం, అనుభవించడం అనేది ఒక కళ. ఇట్స్ అన్ ఆర్ట్. ఆ కళ నాకు తెలుసు కాబట్టి ఇలా. డబ్బు మొహం ఎన్నడూ చూడనట్టు ఏంటి వేషాలు? కృష్ణమూర్తి, హద్దు మీరి మాట్లాడుతున్నావు. హద్దు మీరి మాట్లాడుతున్నావు. మేడం టిఫిన్ రెడీ చేయమంటారా? ఆ, రెడీ చేసి అందరికీ వడ్డించండి. ఓకే. జగదీశ్వరి, టిఫిన్ చేద్దాంరా అమ్మా. రండి మేడం. రండి. మేము రాం. పిలుస్తోంది కదా, పిలిచినప్పుడు వెళ్ళాలి. పదండి. ఏంటి నందిని, దీని మిడిసిపాటు? జగదీశ్వరతి ఏం మాట్లాడదేంటి? మాట్లాడడం అటుంచు, సపోర్ట్ చేస్తుంది అంటే పూర్తిగా అత్తయ్య అటు వెళ్ళిపోయినట్లేనా? ఏ గుంటూర్, ఏంటి ఆ గుసగుసలు? కమాన్ కమాన్ సిట్. కూర్చోమంటుందిగా, రండి. మావయ్య, అదా ఎందుకు? చెప్పమన్నాను కదా, చెప్పు. ఎందుకమ్మాయి? చెప్పమన్నానా? సరే చెవిలో ఇవ్వు. థ్యాంక్ యూ. ఓయ్, ఏంటెత్తింగరి గుసగుసలు? నాకు చిన్న పనుంది, మీరు స్టార్ట్ చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మేడం, ఇడ్లీ కాకతీయ నుంచి, దోశ ఓబరాయ్ నుంచి, వడ హాలిడ్ నుంచి తెప్పించాం మేడం. అమ్మో, బిల్ ఎంతైందే? సింపుల్ మేడం, 6000. అంతేనా? టిప్ ఎంత ఇచ్చారు? పార్సిల్ కి టిప్ ఇవ్వరు మేడం. మనం ఇస్తాం. మనమేంటి, మన ప్రెస్టేజ్ ఏంటి?
Now, everybody, come on, now listen to this little thing of reality. And we gotta fight against the devils of humanity and go. Got my face in my eyes, up eyes on my chin, bust your head nodding in the left. Got my face in my eyes, up eyes on my chin, bust your head nodding in the left. Just wanna raise and make a touch. ఛ, రాదేంటి? నీకు నడమంత్రపు సిరొచ్చిందని పాపం ఆ దోశకి తెలీదుగా. నాకొచ్చింది నడమంత్రపు సిరి కాదే, మా అత్తయ్య సిరి. Oh yeah, man. Oh yeah, man. Oh yeah, man. Oh yeah, man. అమ్మా, ప్లేటు అక్కడే ఉంది. కొంచెం ఆ కళ్ళజోడు తీసి తిను. ఏం అవసరం లేదులేరా, నాకు కనిపిస్తుంది. Hello, everybody. అయిపోయాం. ఛ, దీని అమాయకత్వంతో చంపుకు తింటుంది. ఈ బిడ్డకి రాసిచ్చిన ఆస్తి బాగుండేది. అక్షరా, ఏమైంది? అలా తోలుతున్నావేంటి? ఏంటి? నేను తోలుతున్నానా? అవును, తాగాను, తోలుతున్నాను. ఏయ్ తింగరి, Hey! Vamos! తెంగరా? ఎవరు తెంగరే? నువ్వు తెంగరి, మీ అత్త తెంగరి. ఏ అక్షర, ఎస్, అక్షర్నే, మిసెస్ రాజేశ్వరి కృష్ణమూర్తి. అక్షరా, నువ్వు తాగడం ఏంటి? ఎస్ కార్తికేయ, తాగాను, తాగేశాను. విషం తాగుదాం అనుకున్నాను, టైంకి కనపడలేదే. మందు కనబడింది, తాగేశాను. ఇప్పుడు నేను కొన్ని నిజాలు చెప్పదలుచుకున్నాను. అక్షరా కూర్చో. మీరుండండి అత్తయ్య, మీరుండండి, కొన్ని నిజాలు చెప్పనివ్వండి. ఇప్పుడు కూడా చెప్పకపోతే మందుకు వాల్యూ ఉండదు. మ్యాటర్ ఏంటంటే, ఇగో ఇక్కడ కనపడుతున్నాడే పెద్ద మనిషి, ఈయన పెద్ద హౌల. ఏంటమ్మాయి, నా మందు తాగి నన్నే తిడతావా? మావయ్య, మందు ఎవరిదన్నది కాదు పాయింట్, ఏం చెప్తామన్నది పాయింట్. అసలు కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయించి నిజం చెప్పమనడం కంటే ఒక ఫుల్ బాటిల్ తాగించి నిజం చెప్పమంటే అసలు ఇన్ని వాయిదాలు ఉండవు, కోర్టులో ఇన్ని పెండింగ్ కేసులు ఉండవు.
కరెక్టే థ్యాంక్ యూ మై డియర్ తోటి కోడల్స్. ఏమయ్యా నువ్వు ఇచ్చావు దానికి మందు? ఏ రాజేశ్వరి కృష్ణమూర్తి, కళ్ళ జోడు పెట్టుకున్నావేంట? కళ్ళ జోడు పెట్టుకున్నంత మాత్రాన నువ్వేవైనా సుచిత్ర కృష్ణమూర్తివి అనుకుంటున్నావా? తోలు తీస్తాతే. అవును, నేను ఎక్కడున్నాను? దిస్ మ్యాన్, ఈయన దగ్గర ఉన్నాను. ఈ పెద్ద మనిషి ఒక అసమర్థుడు. నీకంటే గంగిరెద్దు నయం. జోరెగల్ని తోలుకోవడానికైనా అప్పుడప్పుడు తల ఎగరేస్తుంది. థ్యాంక్ యూ తోటి కోడల్స్. ఎవరైనా ఇలాంటి పెళ్ళానికి ఆస్తి రాసిస్తాడటండి? ఎవరైనా దొంగ చెతికి తాళాలు ఇస్తారా? అక్షరా, పొడిస్తే దిగిపోద్దంతే. నేను లేచానంటే లేవే, లే ముందు పైకి లే. ఒక్కడో పొట్టు కొస 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 పొడి చేస్తానంతే. ఏవయ్య కార్తికేయ, ఇది నిన్న మీ నాన్నని టార్చర్ పెడుతుంటే అది నువ్వు సినిమా చూసినట్టు చూస్తావా? పెళ్ళాన్ని అదుపులో పెట్టలేని వాడు పెళ్లి చేసుకోకూడదు. ఏవయ్య కృష్ణమూర్తి, పిల్లల్ని సరిగ్గా పెంచలేనప్పుడు పిల్లల్ని కానకూడదయ్యా. మీ ఇద్దరు ఈ 2 తప్పులు చేశారు, అనుభవిస్తున్నారు. ఏంటి రేఖ, ఏంటి దోశల్ని స్పూన్తో తింటున్నావా? చంపుతా. చేత తినవే, చెయ్యి తిను. తినలేవా? నేను తినిపిస్తాను. అక్షరా, నేను హర్ట్ అయ్యాను.